ఎమ్మెల్యేలను కోరుతున్న అధ్యక్ష, ప్రభుత్వానికి సహకరించండి. కానీ ప్రభుత్వాన్ని పడగొడతామంటే తొడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వెనుకకు పోయేది లేదు. మీరు ఆ మాటలు వేయడం విరమించుకుంటేనే మేము మీతో ఏ విధంగా ఉండాలో ఆలోచన చేస్తాం తప్ప మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే అని మా శాసన సభ్యులను మీరు ఏ విధంగా చేర్పించుకున్నారు. గతం లోపల మీరు 6 మంది అని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన హరీష్ రావు గారు పంచ పాండవులే కౌరవులను ఎట్లయితే ఓడించిర్రో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను ఓడించి ఏ విధైతే పాండవులు మహాభారతంలో యుద్ధంలో గెలిచిర్రో ఆ విధంగా మీ పైన విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. తప్పకుండా పేద ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలకు 6 గ్యారంటీలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కట్టుబడి ఉంది. అన్ని కూడా నెరవేరుస్తాం. కానీ మీరు కొద్దిగా ఓపికగా ఉండాలి. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసిరు కాబట్టి మీరు కొద్దిగా ఓపికగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ